ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ప్రెగ్నెన్సీకి సంబంధించి 9 నెలలు, మొదటి నెల నుంచి 9వ నెల వరకు శరీరంలో వచ్చే మార్పులు, లోపల ఉన్న బేబీలో వచ్చే మార్పులు, మనం తీసుకోవాల్సిన ఆహారం అలవాట్లు, వీటి గురించి ఒక్కొక్క నెలకి సంబంధించి ఒక్కో వీడియో చేయాలని ఒక చిన్న ఆలోచన వచ్చింది రమగారు. అయితే ఇది స్టార్ట్ చేసే ముందు, దీనికన్నా ముందు అసలు పెళ్ళి ప్లాన్ చేసుకోవటం, ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవటం, ఏ వయసులో ప్లాన్ చేసుకోవాలి, పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులకి మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, దీన్ని ఒక వీడియో చేసిన తర్వాత ఈ 9 నెలలకి వెళ్దాము అని అనిపించింది. అయితే అంటే మనం డాక్టర్స్ కాదు, మెడికల్ టెక్నాలజీ కూడా మనకు తెలియదు, గైనకాలజిస్ట్లం కాదు, సర్టిఫైడ్ కాదు, ఇది కూడా నేను చాలా క్లియర్గా చెప్తున్నా. కానీ మీ అనుభవం ఒక మదర్గా, అలానే మీరు ఎంతోమంది పిల్లల్ని మీరు చూస్తుంటారు, అక్క వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఎంతోమంది పిల్లల్ని పెంచుంటారు. మీ అనుభవంతో పెద్దవాళ్ళు పాటించిన, వాళ్ళు అవలంబించిన పద్ధతుల్ని మాత్రమే మనం పరిచయం చేస్తామండి. ఎలా ఉంది కాన్సెప్ట్ రమగారు? మీకు ఎలా అనిపిస్తుంది? ఐడియా బాగుంది, కానీ అయితే ఇప్పుడు మన ఐడియాలు ఇవి డాక్టర్లు సర్టిఫైడ్ కాదు. ఇళ్లలో మన ఇంట్లో ఓ పెద్దమ్మో ఓ మేనత్తో ఎవరైనా చెప్పేది, ఈ నెలలో ఇలాగే ఉంటుంది, కాస్త రెస్ట్ తీసుకో, కాసేపు పడుకో, కాస్త ఇబ్బందిగా ఉంటే కాస్త కొబ్బరి నూనె రాసుకో లాంటి ఒక చిన్న సలహా అంతే. కేవలము ఏమనాలంటే మదర్స్ అడ్వైజ్ లాంటిది. అలా చేయొచ్చు, మంచిదే, మంచి ఐడియా. చాలా మంది అడుగుతుంటారు, అంటే నాకు ఫాలోవర్స్గా ఉన్న వాళ్ళు కొంతమంది మెసెంజర్లో కనెక్ట్ అవుతారు కదా, 5వ నెల వచ్చింది, ఇలా కొంచెం ఇబ్బందిగా ఉంది, లేకపోతే ఎక్కువ వామిటింగ్స్ చాలా అయిపోతున్నాయి, ఏదైనా ఒక మామ్స్ చూసే వారందరికీ కూడా ఒక ఉపయోగకరంగా ఉంటుంది అనే ఒక ఆలోచన. కొత్తగా తల్లులు అయ్యేవారు జనరల్ గా మనకు ప్రతి వాళ్ళకి ఇంటికి చిట్కాలు కొన్ని ఉంటాయి ప్రెగ్నెన్సీ విషయానికి. ఇంట్లో పెద్దవాళ్ళు, లేకపోతే పక్కింటి ఆంటీలు, వీళ్ళే ఎక్కడైనా చదివిన ఫ్రెండ్స్ చెప్పినవో కొన్ని చిట్కాలు ఎవరికి వాళ్ళు పాటిస్తారు. ఇంకా కొంచెం ఎలాబరేటెడ్వి, ఇంకా కాస్త అనుభవంతో కూడిన కొన్ని సలహాలు, కొన్ని చిట్కాలు. అవునండి, అంతే. ఇదేంటంటే ఈ 38 వారాల ప్రయాణానికి లేదా 40 వారాల ప్రయాణానికి ఎప్పుడైనా ఒకసారి చూసి ఈ ఆలోచనని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని అనుకోవడానికి ఒక సలహాగా వాడుకోవచ్చు. అంతే. 9 నెలలు శిశువు యొక్క ప్రయాణం, తల్లి యొక్క ప్రయాణం, మాతా శిశువుల 9 నెలల ప్రయాణం అని ఒక కొత్త కాన్సెప్ట్, మంచి ఆలోచన చేద్దాం చంద్రమ్మ గారు. సరే, ముందు అసలు ఫస్ట్ ఇంట్రడక్షన్ గా మనం ఒక చిన్న టాపిక్ మాట్లాడుకుందామండి. పెళ్ళి ఏ వయసులో చేసుకోవాలి, పిల్లలకి ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, దీని గురించి మనం అనేక రకాలుగా చాలాసార్లు మాట్లాడాము, కానీ బట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం కదా, దీని గురించి ఒక్కసారి బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. అంటే పెళ్ళి ఏ వయసులో చేసుకున్నా కూడా పెళ్ళవగానే నెల తప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును, మొదటి నెలే కన్సీవ్ అయిపోతుంది, వీళ్ళు 9 నెలలు 19 నెలలు 10వ నెలలు సరికల్లా కనేస్తారు. వీళ్ళకి ఏం సమస్య వస్తుంది? సాధారణంగా అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. ఈ అత్తవారింటి వాతావరణం అలవాటవదు, భర్తతోటి అంత గట్టి స్నేహం కుదరదు. ఇదివరకట్లాగా ఇలా నెల తప్పంగానే పుట్టింటికి వెళ్ళిపోయే పందాలు ఇప్పుడు లేవు. అవును, వర్కింగ్ ఉమెన్ ఉంటున్నారు. వీళ్ళు కొంతకాలం పాటు అత్తవారింట్లో ఉండాలి, లేదా భర్తతో పాటు ఉండాలి, వర్క్ చేయాలి. 7వ నెల దాకానో 9వ నెల దాకానో తప్పకుండా ఆఫీస్కి వెళ్ళవలసిందో, ఇంటి నుంచి వర్క్ చేయవలసిందో ఉంటుంది. అందుకని ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఈ పెళ్ళైన నెలలోనే కన్సీవ్ అయిపోకుండా చూసుకోండి. ఇది జనరల్ సలహానే. కొద్దిగా ఒక 5-6 నెలలు అయినా కనీసం ఈ ఇంటి వాతావరణము, ఈ భర్తతోటి ఉండేటువంటి ఇబ్బందులు మీకు కూడా పెళ్ళవగానే ఆ హైరాణ నుంచి ఈ రెండో హైరాణలోకి వెళ్ళకుండా, ఆల్రెడీ కనేసిన వాళ్ళు, గడుపుతో ఉన్న వాళ్ళకి చెప్పేదేం లేదు, కనబోయే వాళ్ళకి. ఇప్పుడు కొత్తగా మన అక్కయ్య కూతురు పెళ్ళి అవుతుంది, అవునవును, అమ్మాయి మొదటి నెలలే ప్రెగ్నెన్సీ వచ్చేయకుండా కొంచెం జాగ్రత్త పడండి అని ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే గైనకాలజిస్ట్ ఎవరైనా సలహా చెప్తారు, ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు అని. వాళ్ళ ప్లాన్ ప్రకారం హెల్దీ మెథడ్స్ చెప్తారు కాబట్టి, హెల్దీ మెథడ్స్ డాక్టర్లు చెప్తారు కాబట్టి దాని ప్రకారం కనీసం ఒక 6 మంత్స్ కలిసి భర్తతోటి ప్రయాణం చేయండి. 6 నెలల తర్వాత ఈ కొంతమందికి ఏంటంటే ఈ సంసారిక జీవితం పట్ల కూడా కొంత అవగాహన ఉండదు. ఈ రోజుల్లో ఎవరికి లేదు, ఇలాంటి ప్రశ్నలు అడగండి. లేని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. పిల్లలకి అన్నీ చిన్నప్పుడే తెలిసిపోతున్నాయి, ముందు నుంచే వీళ్ళకి అవగాహన ఉంటుంది అన్న భావాల్లోకి వెళ్ళొద్దు. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండకపోవచ్చు. కొంతమందికి భయాలు, ఇన్హిబిషన్స్ అవి చాలా ఉంటాయి. ఆ భయాల్ని, ఈ సంసార జీవితపు పద్ధతుల్ని అలవాటు పరచుకోవడానికి కూడా ఒక 6 నెలలు కనీసం సమయం తీసుకోండి.
సంవత్సరంన్నర 3 ఏళ్ళు టైం తీసుకుని 5 ఏళ్ళు టైం తీసుకుని ప్లాన్ చేసుకునే వాళ్ళకి చెప్పేదే లేదు. ఎవరైనా 6 నెలల తర్వాత కన్సీవ్ అయితే బాగుంటుంది. కొంచెం మనకు అలవాటు అవుతుంది. ప్రధానమైనది ప్రెగ్నెన్సీకి ఇవేమీ అడ్డంకులు కావు. మనకి తల్లికి ఈ భర్తతోటి ఈ అత్తవారింట్లో నీకు రెస్ట్ దొరకపోవచ్చు. వాళ్ళ పద్ధతులు ఏవో, నువ్వు పని చేయట్లేదంటారు, నీకు నిద్ర వస్తుంది, వాళ్ళేమో పని చేయట్లేదు అనుకుంటారు, ఎప్పుడు పడుకుంటుందంటారు. నువ్వు అలవాటు అయిపోయావనుకో, తర్వాత నీ నిద్ర నీ అలసట వాళ్ళకు కూడా అలవాటు అవుతాయి. అవును అవును, అది కూడా అలవాటు అయిపోతుంది. కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకోండి. 6 months తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. ప్రతి వాళ్ళకి ఎవరికైనా సరే ప్రెగ్నెన్సీ అనేది మాతృత్వం స్త్రీత్వం నుంచి తర్వాత మెట్టు. అవును, వివాహం చేసుకునేది తల్లులు కావాలి, తండ్రులు కావాలని. అసలు మన వివాహ మంత్రాలని ధర్మ ప్రజా సంపత్యర్థం అని ఒక మంత్రం ఉంటుంది. సంతానాన్ని కనడానికి వివాహం. తర్వాత స్టెప్ ఇదే. కాబట్టి ఒకవేళ మనకి ఏదైనా పీరియడ్స్ సమస్యలు ఉన్న పిల్లలు, ఆడపిల్లలు కొంతమందికి పీరియడ్స్ సరిగ్గా రావు, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఓ నెల ఎర్లీగా వస్తుంది, ఓ నెల లేట్గా వస్తుంది. పీరియడ్స్లో విపరీతమైన బాధలు ఉంటాయి. ఎక్కువ పిఎంఎస్ కానీ ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ కానీ, అంటే పీరియడ్స్కి ముందు చాలా బాధలు కానీ పీరియడ్స్లో చాలా బాధలు కానీ, ఓవర్ బ్లీడింగ్ కానీ, బ్లీడింగ్ అసలు లేకపోవటం కానీ, ఎలాంటి సమస్య ఉన్నా కూడా తప్పకుండా గైనకాలజిస్ట్ని ఒకసారి చూడండి. పెళ్ళైన ఒక 2-3 నెలల తర్వాత ఒకసారి తల్లులు దీన్ని అత్తగారులు కూడా ఇనిషియేట్ చేసి ఒకసారి అమ్మాయిని డాక్టర్ దగ్గర చూపిస్తే, గైనిక్ దగ్గరికి తీసుకెళ్తే ఇది ఆ ప్రాబ్లమ్ని సెట్ చేస్తారు. అవి కాకుండా ఇంకా ఏమైనా సిస్టులు ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ లాంటివి ఉన్నాయా, ఫ్యామిలీ హిస్టరీ ఏమిటి, అవన్నీ డాక్టర్ డిస్కస్ చేసి సెట్ చేస్తారు. ఇదివరకు కాలంలో ఇవన్నీ చేసేవాళ్ళు అంటే అప్పుడు మనకేం అవకాశం లేదు, అప్పుడు అవకాశాలు లేవు, అప్పుడు అసలు ప్లానింగే లేదు చెప్పాలంటే, లేదు, అవకాశము లేదు. ఇప్పుడు మనకి అవకాశాలు వచ్చినాయి. ఇది పాత పద్ధతి కాదు. ఈ రోజుల్లో మనకి ఉన్న అవకాశాలని మనం వినియోగించుకోవాలి. ఇది ట్రై చేసి మేము ఇప్పుడే కనం కాబట్టి ఇప్పుడే చూడము అని అనుకోవద్దు. ముందు నుంచి 5 years తర్వాతే నేను పిల్లల్ని కందలుచుకున్నానండి అంటారు. 5 ఏళ్ల తర్వాత నీకు ఈ పీరియడ్స్ లో ఉండే సమస్యలు నిన్ను ఇబ్బంది పెట్టచ్చు. దీన్ని సెట్ చేసుకో. హాయిగా కను 5 ఏళ్ల తర్వాతే, 3 ఏళ్ల తర్వాతే కను, ఏడాది తర్వాతే కను. ఎంత గ్యాప్ ఉంచుకుంటే బాగుంటుంది అంటారు అమ్మగారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? పెళ్ళయ్యాక అంటే వాళ్ళ ప్రొఫెషన్స్ ని బట్టి కదా జయ. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివి పీజీ చేస్తూ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ చదువు అవ్వాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటారు, అమెరికా వెళ్ళి ఎంఎస్ చేసి అంటే మనం పెట్టుకునే గోల్ ని బట్టి డిసైడ్ చేసుకోవాలి, అంతే కదా. ఎవరికి వారు ఇండివిజువల్ గా మనకున్న దాన్ని బట్టి ప్లానింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఏ గోలు లేదు, ఏమీ లేదు, దాని అంతటా అది రాలేదు అనగానే 2 years కంప్లీట్ అయిపోయినా మీరు ఏ ప్లానింగు చేయకుండా, మీకు ఏ గోల్స్ లేకుండా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే డెఫినెట్ గా 2 ఏళ్ళు సెకండ్ మ్యారేజ్ డే అయిపోయింది అంటే ఒకసారి డాక్టర్ని చూడండి. ఒక 2 ఏళ్లలో పెద్ద కంగారు ఏం లేదు. ఓ 2 years ఈ లోపల భార్యాభర్త చాలా సగైమికబుల్ గా ఒకళ్ళతో ఒకళ్ళు బాగా చదువుకుంటారు. పెళ్లి కోసం ఎంతైతే మేము సెటిల్ అవ్వాలి, బాగా సెటిల్మెంట్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అనే ఆలోచన అమ్మాయి అబ్బాయిలో ఎలా ఉంటుందో పిల్లలకు కూడా అలానే ఆలోచిస్తున్నారు కొంతమంది అని అనిపిస్తూ ఉంటుంది. అవును, అది కరెక్ట్ కాదేమో అనేది నా భావన. మీరేమంటారు? అంటే ఇప్పుడు మన ఏజ్ ని దృష్టిలో పెట్టుకోవాలి. నీకు పెళ్లి నాటికి 28, 29 ఏళ్ళు ఉండి లేదా 30 ఏళ్ళు ఉండి ఇంకా నేను బాగా సెటిల్ అవ్వాలని నువ్వు 35 దాకా తీసుకెళ్ళగొద్దు, 35 దాకా తీసుకెళ్ళదు. ఈ ప్లానింగ్ అంతా మీరు 32 లోపల 32 కంటే ముందే, కనీసం 32కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కనీసం ప్లాన్ చేసుకోవాలి. ఏజ్ పెరిగిన కొందికి అందరికి అంటున్నారు, ఎవరో కూడా ఒకళ్ళు ఫేస్బుక్లో అనుకుంటా చూశాను, నాకు 40, ఇప్పుడు నాకు చిన్న బేబీ, నేను హ్యాపీగా ఉన్నాను, ఏమవ్వదు అంటారు. అందరికీ ఒకటి కాదు కదా, అందరికీ ఒకటి కాదు. కొంతమందికి సులువుగా అయిపోతుంది. ముందు నుంచి కంటూ ఉన్న వాళ్ళకి మా అమ్మలాగా ముందు నుంచి పిల్లలు ఉన్న వాళ్ళకి ఏమవ్వదు. అయినా కూడా వీక్నెస్ వస్తుంది, పిల్లలు బలహీనంగా పుడతారు, తల్లికి పాలు చాలకపోవచ్చు, తల్లికి కాల్షియం తక్కువ, ఐరన్ తక్కువ, ఎనిమిక్గా ఉండదు, అవన్నీ ఉండేవి. కానీ డెలివరీలో పెద్ద సమస్యలు ఉండవు. కాదు రమ్మగారు, అవన్నీ ఇప్పుడుండే సమస్యలు. రేపు పొద్దున వాళ్ళు పెరిగే కొద్ది వాళ్ళతో పాటు మనం కూడా పెరుగుతామా, వాళ్ళ ఆలోచనలు అందుకోలేకపోతామా? అదే గ్యాప్ అనేది బాగా వచ్చేస్తుంది. 38 ఏళ్లకి కంటే మన అమ్మాయికి 12 ఏళ్ళు వచ్చేసరికి మనకి 50 ఏళ్ళు వస్తాయి. చూడండి, 50 years తల్లి టీనేజ్ పిల్లని హ్యాండిల్ చెయ్యాలంటే కొంచెం కష్టమే, చాలా కష్టం అండి ఈ రోజుల్లో అయితే. కొద్దిగా కొంచెం ప్లాన్ 12 ఏళ్ల నుంచి దాని కనీసం 22 ఏళ్ళు వచ్చేదాకా ఆ పిల్లని
కాపాడాలంటే నీకెన్నేళ్ళు వస్తాయి? 60 ఏళ్ళు వస్తాయి. 60 ఏళ్ళు వచ్చేస్తాయి కదా. Hmm. రేపటి రోజున దానికి పెళ్లి చేసి పంపించి వాళ్ళ పిల్లల్ని మనం కొంచెం మంచి చెడుకు ఉండాలి కదా. అమ్మమ్మో నాయనమ్మ కూడా అమ్మమ్మ నాయనమ్మ దాకా ఎందుకు, పిల్ల పెంపకానికి సరిపడా స్పీడు మనకి ఉండదు, కొంచెం కష్టమేనమ్మా. అయితే ఇప్పుడు మేము చేయలేదా వాళ్ళు చేయలేదా అలా ఉక్రోషపడి బాధపడద్దు దయచేసి. ఇది సార్వజనీనమైన వ్యవహారం, సార్వజనీనమైంది, ఎవరికైనా కాదు రమ్మగారు. అంత దాకా ఎక్కడండి. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నాము, ఇంట్లో ఎవరైనా ఉంటే బాగుండనే ఆలోచన మనకు వస్తుందా? మనకు ఖచ్చితంగా కదా. ఇంట్లో ఎవరైనా ఒకరు ఉంటేనే అమ్మాయి ప్రశాంతంగా వెళ్ళి ఉద్యోగం చేసుకోగలుగుతుంది. మరి రేపొద్దున మన పిల్లల పరిస్థితి పాపం కదా. అది ఇవన్నీ దృష్టిలో పెట్టుకో, అంటే ఎవరికి వారే మీరు అన్నట్లుగా ఇది ఆలోచించాలి. ఒకవేళ ఇవి పీరియడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, అమ్మాయిలు కొంచెం బలహీనంగా ఉన్నారు, ఎక్కువ సమయం పని చేయలేకపోతారు, అలా ఉంటే ఎనిమియాగా ఉంటే వీక్గా ఉండి అలా ఉన్నవాళ్ళు చక్కగా శుభ్రంగా తింటాం, వేళకి పడుకోవటం, ఈ లేట్ నైట్స్ అవి కాకుండా లేట్ నైట్ పార్టీస్ అవి చేయకుండా కొంచెం ఎర్లీగా పడుకోవటం, శుభ్రంగా తింటాం, సరిగా భోజనంలో సమతులమైన ఆహారం తీసుకోవటం, బాడీని ప్రిపేర్ చేసుకోవాలి. దీంతో పాటు ఏవైనా హ్యాబిట్స్ ఉంటే మార్చుకోవటం, వాటిని మార్చుకోవాలి. కేవలం అమ్మాయి వైపే కాదు రమ్మగారు, అబ్బాయి వైపున ఏమైనా సమస్యలు ఉన్నాయా అలాంటి, అంటే అవి 2 కూడా years చూడాలి. తర్వాత రెండు వైపులా ఆలోచించాలి. ఇప్పుడు 2 years తర్వాత సంతానం కలగకపోతే అమ్మాయిని గైనికి తీసుకెళ్ళి, అబ్బాయి ఇద్దరిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లవలసిందే. భార్యలు భర్తల్ని వెంబడి పెట్టుకు తీసుకెళ్ళాలి. ఈ ప్రెగ్నెన్సీ మనం పిల్లల్ని కనాలి అని అనుకునే వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చాక హ్యాబిట్స్ మానేస్తాం అనొద్దు. హ్యాబిట్స్ ముందు నుంచి మానేయండి. మీకు బ్యాడ్ హ్యాబిట్స్ లో ఇంకా 2 మామూలుగా చెప్పుకునే దుర్వ్యసనాలు కాకుండా 2 చెప్తాను. ఇంకో 2, రాత్రి లేటుగా పడుకోవటం, అర్ధరాత్రి పూట తినడం, ఈ 2 చేయొద్దు. లేట్ అవర్స్ పడుకోకూడదు. ఏం చేసినా డేట్ మారకుండా పడుకోండి. ఏం తిన్నా రాత్రి 10 తర్వాత లోపలే తినేసేయండి. ఇవి చేస్తే కొంచెం బాడీ సెట్ అవుతుంది, మనం ప్రెగ్నెన్సీకి శరీరం అనువుగా ఉంటుంది. ఇంకొకటి ప్రధాన కారణం డాక్టర్లు ఎక్కువగా గైనకాలజిస్టులు చెప్పేది ఏంటంటే ఒబిసిటీ. అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఎక్కువగా మనం అందరం గుర్తించేది అది. ఇంకా ఇన్నర్ గా ఏమున్నది అనేది మనకు తెలియదు, కానీ బయటికి కనిపించే ప్రాబ్లమ్ లో ఫస్ట్ అడిగేది వెయిట్ లాస్ అనేది. దాని గురించి కొంత జాగ్రత్తగా ఆలోచించండి. పెళ్లి నాటికే పాప కొంచెం బొద్దుగా ఉంటే తగ్గే ప్రయత్నం, కాస్త తగ్గే ప్రయత్నం చేస్తే సంసార జీవితం కూడా బాగుంటుందమ్మా. అన్ని బట్టలు అన్ని రకాలు వేసుకోగలుగుతాము, ఆరోగ్యంగా ఉంటాం. మీ శరీరం మీరు మోసుకోగలిగేలాగా ఉంటే కొంచెం బొద్దుగా ఉన్నా పర్వాలేదు. మీరు రాత్రి గబగబా నడవలేరు, పరిగెత్తలేరు, పని చేయలేరు, అలా ఉంటే వాళ్ళు ఎక్కువ ఉన్నట్టే. ఇది పిఎంఎస్, ఈ పీరియడ్స్ తాలూకు సమస్యలు ఏమైనా ఉంటే రకరకాలు ఉన్నాయి కదా, వాటిలలో ఏదైనా ఈ ఒబెసిటీకి కారణం కూడా అయి ఉండొచ్చు. వాటిని సెట్ చేసుకోండి బిఫోర్. తర్వాతే మీరు ప్రెగ్నెన్సీ గురించి ఆలోచిస్తే అది ఈజీగా ఉంటుంది. ఇవన్నీ హెల్దీ ప్రెగ్నెన్సీ అవుతుంది. ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే. ఇది డాక్టరే చెప్పక్కర్లా ఈ మాటలు, మనకి కూడా తెలుసు. మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకు కూడా ఈ వ్యవహారాలు తెలుస్తూనే ఉంటాయి. సో ఇదే విధంగానే మనం 9 నెలల వీడియోలు చేద్దాము, అవే తెలుసుకుంటారు తప్పకుండా. ఇప్పుడు మనం చెప్పిందే కాకుండా ఇంట్లో అమ్మో అత్తయ్యో ఉంటారు కదా, వారి మాటలు కూడా ఫాలో అవ్వాలి. ఎప్పుడు కూడా అది ప్రెగ్నెన్సీ మనం ఇప్పుడు పైగా 2 ప్రెగ్నెన్సీలు ఒకేలా ఉండవు. అక్క నాకు అట్లా లేదంటుంది, చెల్లెలకు ఉండొచ్చు సమస్య. అవును, అక్కకున్న సమస్య చెల్లెలకు ఉండకపోవచ్చు, ఎవరిది వాళ్ళదే. కాకపోతే పెద్దవాళ్ళు 4 చూసున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం చెప్తారు. కొంతమందికి అలా ఉంటుంది, కొంతమందికి ఇలా ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళని కూడా ఫాలో అవ్వండి తప్పకుండా రమ్మగారు. మనం ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో ఈ 9 నెలలు ఒక్కొక్క నెల గురించి చెప్పుకుంటూ పోదామండి. అలాగే తర్వాత ఆఫ్టర్ డెలివరీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే.